సో ఈ దేవుని మహిమ తర్వాత మానవుడు ఏంటి అంటే, మానవుణ్ణి దేవుడు తన పోలికలో పుట్టించాడు కదా. ఆదికాండం 1వ అధ్యాయము ఆ 2వ అధ్యాయంలో మనం చూస్తాం. దేవుడు తన పోలికలో నరుణ్ణి చేసెను. అంటే దేవుని పోలిక అంటే 2 కళ్ళు, 2 చెవులు, 1 ముక్కు, 1 నోరు, 2 కాళ్ళు, 2 చేతులనే. ఏంటి ఆయన పోలిక అంటే? ఎవరు చెప్తారు? ఆయన పోలిక అంటే ఏంటి? కొంతమంది అంటారు, అచ్చం వాళ్ళ అమ్మలాగే ఉన్నాడురా, అచ్చం వాళ్ళ నాన్నలాగే ఉన్నాయి పోలికలు అంటారు కదా చిన్న బిడ్డలు పుట్టినప్పుడు. మరి పోలిక అంటే ఏంటి? దేవుని పోలిక అంటే ఏంటి చెప్పండి? ఆయన గుణగణాలు, ఆయన ఆలోచనలు, ఆయన లాంటి పరిశుద్ధత, పవిత్రత, అలాంటి గుణగణాలు మనలోకి దేవుడు తీసుకుని వచ్చాడు. మొట్టమొదటిగా చేయబడిన మనిషి ఎవరు? ఆదాము. ఆదాముని దేవుడు తన పోలికలో సృజించాడు. కానీ ఏమయ్యాడు? దేవుని మహిమకు పాపం చేసి దూరం అయిపోయాడు. దేవుడు వద్దన్న పనిని చేశాడు. ఆజ్ఞిస్తే ఆజ్ఞను ఏం చేశాడు? అతిక్రమించాడు. ఆజ్ఞను అతిక్రమించడం వల్ల పాపం వచ్చి మానవునికి దేవునికి మధ్య అగాధం ఏర్పడింది. కనిపించిందా? మానవునికి దేవునికి మధ్య ఒక అగాధం, ఒక డిస్టెన్స్ వచ్చేసింది. అది వరకు దేవుడు చల్లని పోటొచ్చి ఆదాముతో మాట్లాడుతూ ఉండేవాడు, హవ్వమ్మతో మాట్లాడుతూ ఉండేవాడు. వారి మధ్యలో ఒక సహవాసం, ఒక సంబంధం, ఒక ఫ్రెండ్షిప్ ఉండేది. అది వద్దన్న పని చేయటం ద్వారా దేవునికి దూరం అయిపోయాడు. ఏదేను తోట నుంచి బయటికి తోలివేయబడ్డాడు. దాని తర్వాత ఏమైందంటే, మళ్ళీ తిరిగి దేవునితో మనకి సహవాసం కావాలి. దేవుడు మళ్ళీ మనల్ని ప్రేమించి వద్దన్న పని ఆదాము చేసినా కూడా ఆయన పోలికలో సృష్టించాడు కాబట్టి మళ్ళీ మనల్ని ప్రేమించి మళ్ళీ ఆయన చెంతకు రావాలని, ఆయనతో ఫ్రెండ్షిప్ చేయాలని, ఆయనతో ఒక సంబంధం ఏర్పరచుకోవాలని ఆయన కుమారుడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించి, చెప్పండి, కల్వరి శిలువలో మనందరి పాపాల కోసం ప్రాణం పెట్టి రక్తము కార్చాడు. ఎందుకు అంటే, రక్తం చిందించబడకుండా పాప క్షమాపణ లేదు అని ఎబ్రీలు రాసిన పత్రికలో ఉంటుంది. రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ లేదు. ఆ రక్తము పరిశుద్ధమైన రక్తమై ఉండాలి కాబట్టి యేసయ్య రక్తం పరిశుద్ధమైంది. అందుకే ఆయన రక్తాన్ని చిందించి మనందరినీ ఏం చేశాడంటే, ఆయన రక్తం చిందించి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. ఈ ఫోటోలో మీకు కనిపిస్తుంది ఏంటంటే, ఆయన మృత్యుంజయుడిగా, మరణాన్ని జయించిన వాడిగా కనిపిస్తుందా? తిరిగి లేచి సమాధిని గెలిచాడు. ఆ రోజుల్లో సమాధి ఒక గుహల్లాగా ఉండేది, దాంట్లో పెట్టేవారు, ఒక రాయి దొర్లించేవారు. ఎప్పుడైతే ఆదివారము మగ్దలేని మరియా ఉదయాన్నే వెళ్ళి చూస్తే ఆయన సమాధి ఉండదు. దేవదూతలు వచ్చి, ఎవరి కోసం చూస్తున్నావు నువ్వంటే, అయ్యా ఇక్కడ యేసుక్రీస్తు అనే ఆయన చనిపోయాడు, ఆయన సమాధి ఇక్కడ ఉందంటే, ఆయన లేడు, తిరిగి లేచాడు అని చెప్పి ఆ రోజు దేవదూతలు చెప్తే ఆ కింద యేసు ప్రభు వారు తిరిగి లేచినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనకి సంబంధం తెగిపోయింది. ఇక్కడ సంబంధం తెగిపోయింది. యేసయ్య చనిపోయి తిరిగి లేవటం ద్వారా మళ్ళీ మనకి సిలువు ద్వారా దేవునితో సంబంధం ఏర్పడింది. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు సిలువలో చనిపోయి ఆయన రక్తాన్ని చిందించి తిరిగి లేచి ఆయన మనల్ని తిరిగి దేవునితో సమాధానపరిచాడు. తిరిగి మనం ఆయనతో సంబంధం ఏర్పరచుకోవడానికి సహాయం చేశాడు. సిలువ చూసారా మీరు ఎట్లా ఉంటుంది? క్రాస్ ఎట్లా ఉంటుంది కదా. నిలువు కర్ర, అడ్డకర్ర ఉంటుంది. నిలువు కర్ర మానవునికి దేవునికి సంబంధాన్ని సూచిస్తుంది. ఇట్లా బారుకి ఒక కర్ర ఉంటుంది కదండి సిలువలో. అంటే భూమి మీద ఉన్న మానవుడికి పరమందున్న దేవునికి ఒక సంబంధము చూపిస్తుంది. అడ్డకర్ర ఉంటుంది, అది మనిషికి మనిషికి సంబంధాన్ని సూచిస్తుంది. ఇప్పుడు సిలువలో జరిగిన కార్యం ఏంటంటే, మనకి దేవునికి సంబంధం ఏర్పడింది. మళ్ళీ అడ్డకర్ర మనిషికి మనిషికి సంబంధాన్ని దేవుడు ఏర్పరిచాడు. కాబట్టి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనే ఆజ్ఞ మనకిచ్చాడు. అట్లా సిలువ ద్వారా తిరిగి మనం దేవునితో సంబంధం ఏర్పరచుకున్నాము. కనిపిస్తుందా దీంట్లో? దేవుని మహిమలోకి సిలువ ద్వారా మనం వెళ్తూ ఉన్నాం. దాని తర్వాత
వెళ్ళిన తర్వాత మనం ఏం చేయాలంటే, ఇదిగో దేవునితో సంబంధం ఏర్పడింది. ఎప్పుడైతే యేసయ్య చనిపోయి తిరిగి లేచాడో ఆయనకి మనం షేక్ హ్యాండ్ ఇస్తున్నాం. అంటే ఆయనతో సంబంధం వచ్చింది. ఆయనతో ఒక రిలేషన్ వచ్చింది. ఆయనతో ఒక ఫ్రెండ్‌షిప్ వచ్చింది. వచ్చాక మనం ఏం చేయాలంటే మన హృదయాన్ని ఏం చేయాలంటే చూడండి ఏం కనిపిస్తుంది? హృదయం కనిపిస్తుంది. హృదయము చుట్టూ వైపు ఏముందండి? ఒక వ్యక్తి మోకరించాడు. అంటే ప్రార్థన. దాని పక్కన బైబిల్ వాక్యము. దాని కింద షేక్ హ్యాండ్ సాక్ష్యము. మన సాక్ష్యము. దాని కింద సిలువతో ఉంది. అది మందిరం. ఇప్పుడు మనం ఏం చేయాలి? సంబంధం వచ్చాక ప్రార్థన చేయాలి. వాక్యం ధ్యానించాలి. సాక్ష్యం చెప్పాలి. మందిరంలో ఒలీవ మొక్కల వలె నాటబడాలి. దేవునికి స్తోత్రం.